పర్స్పెక్టివ్ దృష్టికోణంలో చిత్రీకరించము. బయట చతురస్రపు సమీకరణ కోణం పిక్చర్ ప్లాన్కు 45 డిగ్రీల వాలుగా ఉన్నది. ప్రతి పక్క గోడలోనూ మధ్య ప్రవేశం తెరవబడి ఉన్నది. పిక్చర్ ప్లాన్కు స్టేషన్ పాయింట్కు కేంద్రం 16 మీటర్ల దూరంలో ఉంది. అంటే స్టేషన్ పాయింట్ అనమాట. నేల నుండి కంటి ఎత్తు 8 మీటర్ల దూరం ఉంది. అంటే ఐ లెవెల్ అనమాట. 1 మీటర్ వేసుకుంటే 1 సెంటీమీటర్గా మనం స్కేల్ తీసుకోవాలి. దీనికి తగ్గ పర్స్పెక్టివ్ చిత్రీకరణ చేయమని చెప్పారు. అంటే నేను తీసుకున్నాను, హాఫ్ షీట్ తీసుకున్నాను కనుక హాఫ్ షీటు 35 సెంటీమీటర్లు ఉంది కనుక మనకి ఇక్కడ సరిపోతుంది కాబట్టి ముందుగా మనం గ్రౌండ్ స్టేషన్ పాయింట్ నుండి ముందుగా ఒక లైన్ తీసుకుందాం. కొంత దూరంలో కింద షీట్ నుండి కొంత దూరంలో పెట్టుకుని ముందుగా ఒక లైన్. మీకు అర్థం కావడం కోసం నేను కలర్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను అండి. మామూలుగా అయితే యూజ్ చేయకూడదు. ఇది స్టేషన్ పాయింట్ లైన్ అనుకుందాం. స్టేషన్ పాయింట్ లైన్ 10 mm దూరంలో పెట్టుకుని మార్క్ చేసుకుని గ్రౌండ్ లైన్ తీసుకుందాం. ఇది గ్రౌండ్ లైన్. ఇది గ్రౌండ్ లైన్. ఇందులో ఉన్న మిడ్ పాయింట్ ఎక్కడుంది? దీని మొత్తానికి ఇంత బార్లో ఇచ్చిన పేపర్లో మిడిల్ పాయింట్ ఇచ్చిన పేపరు 56 సెంటీమీటర్లు ఉంది కాబట్టి అందులో 28కి మనం మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ అన్నమాట. అంటే కింద స్టేషన్ పాయింట్ దగ్గర పెట్టుకోవాలి. స్టేషన్ పాయింట్ దగ్గర పెట్టుకోవాలి. పర్స్పెక్టివ్ పిక్చర్ ప్లాన్ లైను ఎంత దూరంలో ఉందన్నాడు? 16 సెంటీమీటర్. 16 మీటర్లు అంటే మన మీటరేజ్ కూడా సెంటీమీటర్ కాబట్టి ఇక్కడ నుండి మనం 16 మళ్ళీ ఇక్కడ నుండి మనకి కొలత తప్పకుండా కరెక్ట్గా వచ్చేలాగా ఇక్కడ ఒక మార్క్ 16. మళ్ళీ స్టేషన్ పాయింట్ లైన్ నుండి ఇవన్నీ గీయాల్సింది 16 సెంటీమీటర్లు కాబట్టి అక్కడ ఒక లైన్ తీసుకుందాం. ఇది పిక్చర్ ప్లాన్ లైన్ అండి. అంటే పీపీ లైన్ అంటారు. పిక్చర్ ప్లాన్. ఇది గ్రౌండ్ లైన్ని జిఎల్ అంటారు. ఇది స్టేషన్ పాయింట్ని ఎస్పి అంటారు. సో మనకి ఇది మిడిల్ పాయింట్ కాబట్టి ఇక్కడ నుండి మన కోణమాన్ని పెట్టుకుని మనకి ఇక్కడికి ఎంతవరకు వస్తుంది అనేది చూసుకోవాలి. 45 డిగ్రీలు, ఒక 45 డిగ్రీలు ఇచ్చినా 2 వైపులన తీసుకోవాలి. 2 ఇస్తే 2 ఇస్తారు. మన దాంట్లో 45 డిగ్రీలు అన్నాడు కాబట్టి 2 వైపులన 45 డిగ్రీలు అనమాట. కాబట్టి ఇది కరెక్ట్గా మారకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది 45 డిగ్రీలు, ఇది 45 డిగ్రీలు. ఈ పాయింట్ మాత్రం కదలకూడదు, జాగ్రత్తగా పెట్టుకోండి.
ఆ తర్వాత ఈ కింద నుండి అంటే స్టేషన్ పాయింట్ నుండి ఈ మనం మార్క్ చేసుకున్న 45 డిగ్రీలు పాయింట్ టచ్ చేస్తూ పిక్చర్ ప్లాన్ మీదకి ఒక లైన్ గీయాలి. అలాగే ఇటు పక్కన కూడా పిక్చర్ ప్లాన్ మీదకి టచ్ చేసే విధంగా పాయింట్ దగ్గర నుండి ఒక లైన్ గీయాలి. ఇలా గీసాం కదా. ఇక్కడ నుండి మనకి ఐ లెవెల్ గ్రౌండ్ లైనే కదా, గ్రౌండ్ లైన్ నుండి 8 మీటర్లు అంటే 8 సెంటీమీటర్లు అన్నమాట. మనం ఈ మీటర్ని సెంటీమీటర్ కింద తీసుకున్నాం కాబట్టి అంటే గ్రౌండ్ లైన్ నుండి నేను ఈ చివర్లు ఎందుకు పెడుతున్నానంటే స్కేల్ పెట్టినప్పుడు వంకర రాకుండా ఇలా చివరిని పెడుతున్నాను. 8 ఇంకా మధ్యలో అక్కర్లేదు. ఇలా వచ్చింది. ఇక్కడ నుండి ఇలా గీసిన తర్వాత మనం ఏదైతే మనం స్టేషన్ పాయింట్ నుండి పర్స్పెక్టివ్ లైన్ మీదకి పిక్చర్ ప్లాన్ లైన్ మీదకి తీసుకెళ్ళామో వాటిని PP1 PP2 అని మార్క్ చేసుకోండి. ఈ PP1 PP2 నుండి మళ్ళీ సమాంతరంగా 90 డిగ్రీస్లో ఈ ఐ లెవెల్ లైన్, ఇది ఐ లెవెల్ లైన్ కదండి, ఐ లెవెల్ లైన్ మీదకి 90 డిగ్రీస్లో గీసుకోవాలి. అంటే మళ్ళీ కోణమాన్ని తీసుకుని కరెక్ట్గా పాయింట్ వచ్చేలాగా చూసుకుని నైంటీ డిగ్రీస్ మార్క్ చేసుకోవాలి ఈ రెండు వైపులా. ఇప్పుడు మళ్ళీ దాని నుండి ఈ ఐ లెవెల్ మీదకి ఒక లైన్ గీసుకో. ఐ లెవెల్ మీదకి ఒక లైను గీసుకుందాం. ఇది VP1 వానిషింగ్ పాయింట్ 1 వానిషింగ్ పాయింట్ 2 అవుతుందన్నమాట. VP1 VP2 అవుతుంది. మళ్ళీ ఈ VP1 VP2 నుండి ఈ పాయింట్ల నుండి ఈ గ్రౌండ్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడికి మనం దీన్ని కలుపుకోవాలి. వానిషింగ్ పాయింట్ 1 వానిషింగ్ పాయింట్ 2 వీటిని కలుపుకోవాలి. మనం ప్లాను ఇక్కడ మన ఇటువైపు అయినా ఎలివేషన్ అనేది గీసుకోవాల్సి వస్తుంది. మనం ప్లాన్ 45 డిగ్రీలు అన్నాడు కాబట్టి ఈ మిడిల్ లైన్ ఎలాగైతే ఈ రెండు పాయింట్లు ఉన్నాయో అలాగే ఇక్కడ మార్క్ చేసుకున్నాం కాబట్టి దీన్ని థిన్ లైన్తో గీసుకోవాలి. లైన్ దీన్ని PVR అంటారు, అంటే పర్స్పెక్టివ్ విజువల్ రే. PVR లైన్ అంటారు దీన్ని, PVR లైన్. సో మనం ఈ పర్స్పెక్టివ్ లైన్ మీద మనం ప్లాన్ గీయాలి కాబట్టి కోణమాన్ని పెట్టుకుని కరెక్ట్గా వచ్చేలాగా పాయింట్ కరెక్ట్గా ఉండేలా చూసుకుని ఎక్కడైతే 45 డిగ్రీలు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా 45 డిగ్రీలు మార్క్ చేసుకుని ఇది జాగ్రత్తగా మనం ప్లాను ఎలివేషన్ అనేది చాలా జాగ్రత్తగా గీసుకోవాల్సి వస్తుంది.
45 డిగ్రీల కోణంతో పెట్టుకుని 4.5 ఇక్కడ నుండి 1 1 2 3 4 5 4.5 అర్థమైందా 1 2 3 4 4.5 మళ్ళీ ఇక్కడ 4.5 ఈ మధ్య గ్యాప్ వదిలేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ నుండి ఆ చివరికి మళ్ళీ ఈ మొదలు పాయింట్ నుండి 5.5కి ఇలాగా వస్తుంది. మళ్ళీ ఇటులా పెట్టాము, ఇటు కూడా 45 డిగ్రీలు కాబట్టి ఇటు కూడా 45 డిగ్రీల కోణంతో కరెక్ట్గా పెట్టుకుని మళ్ళీ 4.5 నుండి కిందకి మళ్ళీ 5.5 అంటే ఒక 10 mm పోయింది కదా, మళ్ళీ 10 నుండి 5.5 దాకా ఇక్కడ ఒక 10 mm వచ్చింది. చతురస్రం కాబట్టి ఇక్కడ నుండి కూడా అలాగే మళ్ళీ ఒక 90 డిగ్రీస్ పెట్టుకుని కోణం 90 డిగ్రీస్ ఇంకో 90 డిగ్రీస్ మళ్ళీ అలాగే ఇక్కడ నుండి 5.5 నుండి 10 దాకా ఒకటి, మళ్ళీ 10 mm వదిలేసి 4.5 నుండి 0 వరకు ఒకటి. ఇటు కూడా 2 mm మిస్ అయింది చూసారు అక్కడ, అలా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. 4.5 నుండి కిందకి 5.5 నుండి 10 దాకా. లోపల కూడా 10 mm మందం 10 mm మార్క్ చేసుకోండి లోపలికి. అలాగే ఇటు కూడా 10 mm మార్క్ చేసుకోండి. ఇప్పుడు 10 mm మార్క్ చేసుకున్నాం కదా, అలాగే ఇది కూడా 10 mm మళ్ళీ ఇటువైపు 10 mm 10 mm ఇక్కడ దాకా 10 mm తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుండి ఎంత దూరం కావాలనేది తెలియాలి కదా. సో ఇది ఎంత బోర్ అయితే ఉందో అక్కడ నుండి ఇక్కడ దాకా పెట్టుకుని ఇక్కడ ఒక 10 mm మార్క్ చేసుకోండి. అప్పుడు ఇటు రెండు వైపులకి ఒక పాయింట్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుండి ఒక 10 mm మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా 10 mm ఇప్పుడు వీటిని అన్నింటినీ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ప్లాన్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు దీనికి మనం కొలతలు ఇద్దాం.
ఇక్కడ నుండి 10 mm ప్రొజెక్ట్ చేసి థిన్ లైన్ అనమాట, థిక్ లైన్ గీయకూడదు, థిన్ లైను ప్రొజెక్ట్ చేసి, ఇది చతురస్రం కాబట్టి ఒకవైపు ఇస్తే 4 వైపులన ఇచ్చినట్టే. అది ఇక్కడ నుండి ఇలా పైకి ఇది కూడా 10 mm. ఇక్కడ నేను దీని పైన చేశాను కాబట్టి ఇక్కడ కూడా మీరు 10 cm, 1 meter is equal to 1 centimeter అని ఇక్కడ స్కేల్ రాయాలి, మీద గీసుకోవాలి. గ్రౌండ్ లైన్ మీదే ఎలివేషన్ అనేది ఉంటుందన్నమాట. 4.5 దగ్గర ఒకటి, మళ్ళీ 10 mm గ్యాప్ ఇచ్చి మళ్ళీ 10 దాకా గీయాలి. దీన్ని కూడా 90 degrees పెట్టుకుని ఆ బ్లాక్ లైన్కి ఎలాగైతే మనం లైన్ గీసామో దానికి 90 degrees పెట్టుకుని అప్పుడు మాత్రమే గీసుకోండి. 1 2 3 4 5 మళ్ళీ అలాగే మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ దాకా 10 దాకా 4.5 ఓకేత, మళ్ళీ 10 mm గ్యాప్ ఇచ్చి 5.5 నుండి 10 దాకా ఓకే. సో ఈ రెండింటిని మళ్ళీ కలిపితే మనకి వాడిచ్చిన ఎలివేషను వస్తుంది. జాగ్రత్తగా కలుపుకోండి, వంకర రాకుండా చూసుకోండి. ఇలాగా మళ్ళీ ఇక్కడ మనం మార్కింగ్ అనేది ఇచ్చుకుందాం. డైమెన్షన్స్ చేయాలి కదా, ఇది ఎంత ఎత్తులో ఉంది, తీసుకుని లైట్గా డైమెన్షన్ చేసింది. ప్లాను ఎలివేషన్ గీసుకున్నాం. ఏ, ఇది బి, ఇది సి, ఈ చివరలు డి, ఇలా పెట్టుకుందాం. ఏ బి సి డి. ఏబిసిడి. ఈ చివరినేమో ఏ డాష్ అనుకుందాం, ఇక్కడ వచ్చింది బి డాష్ అనుకుందాం, ఇక్కడది బి డబల్ డాష్, ఇది ఏ డబల్ డాష్, ఇది మళ్ళీ డి డబల్ డాష్, ఇది మళ్ళీ డి, ఇది డి డాష్, ఇది డి డబల్ డాష్, ఇది ఏ బి డాష్, ఇది బి డబల్ డాష్. ఏ పాయింట్ అనేది ఆల్రెడీ దాని మీద ఉంది కాబట్టి ఈ పర్స్పెక్టివ్ విజువల్ రేలోకి అది కలిసిపోతుంది. ఆ లైన్ మీదే ఉంది కాబట్టి, ఆ లైన్ మీద కోణం దగ్గర ఉంది కాబట్టి అది దీంట్లో కలిసిపోతుంది. అంటే ఇది కూడా దీంట్లోనే కలిసిపోతుంది. ఈ లైన్ కూడా దీంట్లోనే కలిసిపోతుంది. సో ఇది మనం గీసిన అందులో ఉంటుంది కాబట్టి ఇంతవరకు సరిపోతుంది. ఇక్కడ నుండి మనం ఇటువైపుకి వెళ్తాం. ఇటువైపు వెళ్తే ఏ నుండి ఏ డాష్, ఈ ఏ డాష్ నుండి స్టేషన్ పాయింట్ దాకా పెట్టుకోండి. ఈ స్టేషన్ పాయింట్ దగ్గర ఈ స్కేల్ ఇలా పెట్టుకుని ఈ ఏ డాష్ దగ్గర ఇదో పాయింట్ పెట్టుకుని చూసుకుని జాగ్రత్తగా చూసుకుని రెస్పెక్టివ్ లైన్ ఉంది కదా, పిక్చర్ ప్లాన్ లైను
పిక్చర్ ప్లాన్ లైను మీదకి మాత్రమే గీయాలి, ఇక్కడ దాకా. సరే, స్టేషన్ పాయింట్కి పెట్టుకోవాలి, పిక్చర్ ప్లాన్ లైన్ దాకా మాత్రమే గీసుకోవాలి. అలాగే దాని పక్కన ఉన్న పాయింట్ బీ డాష్ నుండి కూడా స్టేషన్ పాయింట్కి మార్క్ పెట్టుకుని బీ డాష్ నుండి చూపించుకుంటూ పిక్చర్ ప్లాన్ లైన్ దాకా మాత్రమే గీయాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత బి నుండి మళ్ళీ స్టేషన్ పాయింట్ లైన్ దాకా పెట్టుకుని ఇక్కడ ఒక పాయింట్ కరెక్ట్గా వచ్చిందో చూసుకుని మళ్ళీ పిక్చర్ ప్లాన్ లైన్ దాకా ఇలా ఎక్స్టెన్షన్ లైన్స్ గీసుకోవాలి. ఇది అయిన తర్వాత మళ్ళీ ఇటువైపు ఇంకా ఏమున్నాయి, ఈ మూడు వచ్చాయి కాబట్టి ఈ మూడింటి దగ్గర నుండి మళ్ళీ ఇటువైపు కూడా ఒక కోణం ఉంది కాబట్టి ఈ కోణాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకుని ఏవైతే కనపడుతున్నాయో వాటిని మనం ఇది క్రాస్ అయింది కాబట్టి ఇంకా మనం దీనిని ఇలా తీసుకుని జాగ్రత్తగా ఇక్కడ ఇలా పెట్టుకుని పిక్చర్ ప్లాన్ లైన్ దాకా గీసుకోవాలి. మళ్ళీ అలాగే ఇటువైపు ఇప్పుడు ఏ ఇందులో కలిసిపోయింది కాబట్టి ఏ డబల్ డాష్ నుండి దీనికి ఏది స్టేషన్ పాయింట్కి పెట్టుకుని కరెక్ట్గా ఈ పాయింట్ ఇక్కడ ఇది మ్యాచ్ అవుతుందో లేదో చూసుకుని పిక్చర్ ప్లాన్ లైన్ దాకా గీసుకోవాలి. ఆ తర్వాత డి డబల్ డాష్ ఇక్కడ మనం ఇలా పెన్సిల్ పెట్టుకుని దాన్ని కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో చూసుకుని పిక్చర్ ప్లాన్ లైన్ దాకా ఇలా గీసుకోండి. మళ్ళీ ఇది అయిపోయింది కదా, మళ్ళీ ఈ చివర డి దాకా ఇక్కడ ఇలా పెట్టుకుని ఇలా మూవ్ చేసుకుంటూ జాగ్రత్తగా పాయింట్ పోకుండా షీట్ చిరిగిపోకుండా చూసుకుంటూ మళ్ళీ డి నుండి పిక్చర్ ప్లాన్ లైన్ దాకా ఒక లైన్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. మళ్ళీ లోపల తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి, స్కేల్ కదలకుండా మనం స్టేషన్ పాయింట్కి పెట్టుకుని పిక్చర్ ప్లాన్ లైన్ దాకా మాత్రమే దీనిని గీసుకోవాలి. ఇలా మనకి లైన్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది కనుక ఇది ఏకం అవుతుంది. సో మనకి ఇందులో వెళ్ళింది ఇది ఇందులో వచ్చింది ఇలా ఇది ఏకం అవుతుంది. ఇది దీని లైన్కి ఇది కోణంగా ఉంటుంది. చూడండి, దీని లైన్కి ఇది ఇలా కోణంగా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? దీని లైన్కి ఇది ఇలాగా కోణంగా వస్తుంది. దీని లైన్కి ఇది ఇలాగా ఇటు నుండి కూడా ఇక్కడ నుండి ఇక్కడ దాకా. ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఈ సి ఇది కలిసిపోతుంది. ఇంకా ఇది ఇందులో కలిసిపోతుంది అన్నమాట. నుండి స్టేషన్ పాయింట్కి పెట్టుకుని ఈ లైన్ బి డాష్ లోపల లైను ఇక్కడ దాకా తీసుకోవాలి. కరెక్ట్గా జాగ్రత్తగా గీసుకోవాలి. మళ్ళీ డి డాష్ ఇటువైపు డి డాష్. ఈ లైన్స్ అన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన లైన్ని తిన్నగా గీసుకోవాలి. తిన్నగా గీసుకోవాలంటే ఇలాగా 90 డిగ్రీస్ పెట్టుకుని గీసుకోవచ్చు. ఇలా అయితే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ లైన్కి ఈ నల్ల గీత మ్యాచ్ అయ్యేలా జాగ్రత్తగా చూసుకుని దగ్గరగా వచ్చి చూసుకుని జాగ్రత్తగా 90 డిగ్రీస్ వచ్చేలాగా కిందకి ఈ వ్యానిషింగ్ పాయింట్ లైన్ల మీదకి వ్యానిషింగ్ పాయింట్ 1, వ్యానిషింగ్ పాయింట్ 2 రెండు లైన్స్ ఉన్నాయి కదా, ఈ వ్యానిషింగ్ పాయింట్ లైన్ మీదకి వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఇవన్నీ తిన్నగా పెన్సిల్తో డ్రా చేసుకోవాలి. నేను మీకు అర్థం కావడం కోసం అని చెప్పి ఇది వాడుతున్నాను. మళ్ళీ వంకరది లేకుండా జాగ్రత్తగా పెన్సిల్ స్కేల్ నొక్కి పెట్టి కదలకుండా చూసుకుని గీసుకోవాలి. ముందు ఈ అవుటర్ లైన్స్ తీసుకుందాం మీకు అర్థం కావడం కోసం. ముందు ఈ పైన ఉన్న ఈ లైన్స్ని తీసుకుందాం. ఏబిసిడి లైన్ని ముందు మనం కిందకి జాగ్రత్తగా డ్రా చేసుకుందాం. ఏ డాష్ బి డాష్ కదా ఇది. డి డాష్ గీసాం, డి డబల్ డాష్ కరెక్ట్గా జాగ్రత్తగా సమాంతరంగా. సో మళ్ళీ ఇప్పుడు మనం ఏ గీయాలి కదా, ఏ ఇందులో కలిసిపోయింది. ఏ డాష్ ఏ డబల్ డాష్ వేద్దాం. ఏ డాష్ లైను ఇది జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా కింద కంటే వచ్చేలా గీసుకోవాలి. వ్యానిషింగ్ పాయింట్ లైన్ వ్యానిషింగ్ లైన్ మీదకి వీపీ లైన్స్ వ్యానిషింగ్ పాయింట్ లైన్ మీదకి జాగ్రత్తగా సమాంతరంగా ఉండాలి. సమాంతరంగా వచ్చేలా గీసుకున్నాం. ఇది ఇందులో కలిసిపోయింది. ఇప్పుడు మనం ఈ అవుటర్ లైన్స్ మాత్రమే కిందకి తీసుకున్నాం. తర్వాత లోపల దానికి వెళదాం. ముందు ఈ అవుటర్ది గీయాలి కదా. ఇది ఎంత ఎత్తులో ఉంది మనకి, ఈ సైడ్ వచ్చేది మనకి ఎత్తు కావాలి కదా. ఎత్తు అనేది మనకు పక్క నుండి వస్తుంది. ఈ పక్క నుండి ఇలా తీసుకోవచ్చు. కాకపోతే మనం కరెక్ట్ ఎత్తు రావడం కోసం అది ఎంత 5 సెంటీమీటర్లు ఉంది కాబట్టి గ్రౌండ్ లైన్లో 5 సెంటీమీటర్లు 5 మీటర్లు 5 సెంటీమీటర్ 5 మనం తీసుకుంటాం కాబట్టి సెంటీమీటర్స్లో 5 సెంటీమీటర్స్ అంటే 20 ఇక్కడికి వచ్చింది. 1 2 3 4 1 2 3 4 5 20 to 25 దాకా అంటే 5 సెంటీమీటర్. సో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుండి ఇంత ఎత్తులో ఉంది కాబట్టి మనం దీన్ని ఈ ఎత్తు మామూలే కదా. ఈ ఎత్తు అనేది ఇక్కడ నుండే మొదలైంది కాబట్టి ఇప్పుడు మనలో ఇక్కడ నుండి ఈ గోడ దీంట్లో కలిసింది కాబట్టి మనకి ఇది తిన్న గీత వస్తుంది. సో ఇక్కడ నుండి మళ్ళీ ఏం చేయాలి, ఈ ఎత్తు నుండి మనకి ఏది వచ్చినా కూడా మనం ఇక్కడ నుండి ఇటు వ్యానిషింగ్ పాయింట్ 1 మీదకి వ్యానిషింగ్ పాయింట్ 2 మీదకి వెళుతూ ఉంటే 2 గీతలు గీసుకోవాలి. మనకి ఈ లైన్లు అనేవి ఎక్కడ టచ్ అవుతాయి అనేది వస్తుంది అనమాట. వ్యానిషింగ్ పాయింట్ ఇక్కడ పెట్టుకుని కరెక్ట్గా పెట్టుకుని వ్యానిషింగ్ పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఇది కదా వ్యానిషింగ్ పాయింట్. వ్యానిషింగ్ పాయింట్ 1 వ్యానిషింగ్ పాయింట్ 2 కనెక్ట్ చేసాం. ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఏమైంది, మనకి ఈ అవుటర్ గోడ ఎలా ఉంది అనేది ఇక్కడ ఒక షేపు మనకి వచ్చింది. అంటే ఈ మధ్యలో ఉన్న ఏ డాష్కి డి డాష్కి ఉన్నదేమో ఏ డాష్ డి డాష్ మధ్యలో సన్నటి సందు ఉన్నాడు కదా, ఆ సందు వచ్చింది. ఇప్పుడు మనకి ఈ అవుటర్ గోడ ఎంతవరకు ఉందనేది ఇక్కడ నుండి ఇక్కడ లోపు ఇలా తేలింది. కాబట్టి ఏ నుండి ఏ డాష్ తీయాలి కదా. ఇది ఏ నుండి ఏ డాష్ అంటే ఏ డాష్ లైన్ ఏది, ఏ డాష్ లైను ఇది అంటే ఇక్కడ వచ్చింది. అంటే ఇక్కడ నుండి
ఈ కిందకి వచ్చింది ఏ డాష్ లైన్, అంటే మొదటి లైను ఈ లైన్ ఏ డాష్ లైన్, అంటే ఇక్కడ దాకా వచ్చింది. ఈ ఈ పైనుండి వచ్చిన ఏ డాష్ లైన్ ఈ మనకి ఈ ఇక్కడ మన ఏ నుండి పైకి వెళ్ళింది కదా, ఇక్కడ దీని ఎత్తులోకి వెళ్ళిన ఎత్తు నుండి వెళ్ళిన వ్యానిషింగ్ పాయింట్కి వచ్చిన క్రాస్ అయిన లైన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అంటే ఈ యొక్క పలకం యొక్క ఈ యొక్క వైపు ఎత్తు ఇదనమాట. అంటే ఈ కింద వరకు ఈ వ్యానిషింగ్ పాయింట్ కింద ఉన్నది దీని ఎత్తు సమానం, దీని బారు అనమాట. ఏబీ బారు ఏ నుండి బి దాకా వచ్చింది ఏబీ బారు. మధ్యలో మనకి కట్ అయింది కదా ఏ డాష్, పక్కన బి డాష్, మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ ఏ నుండి ఏ డాష్ లైన్ ఎక్కడ వరకు ఉంది, ఈ లైను ఇది ఏ డాష్ లైను ఇది. కాబట్టి దీన్ని పట్టుకుని నిదానంగా కిందకు వస్తే ఎక్కడ ఈ పైకి వెళ్ళిన లైన్ వ్యానిషింగ్ పాయింట్కి వెళ్ళిన ఈ ఎత్తు నుండి వచ్చిన లైన్ ఎట్టు వచ్చింది దాన్ని ఎత్తు తెలియడం కోసం ఇక్కడ టచ్ అయింది. మళ్ళీ కిందకి మెల్లిగా వస్తే ఇక్కడ టచ్ అయింది. ఇది ఎలాగో నేల మీదే ఉంది కాబట్టి ఈ లైన్ మనకు ముందే వచ్చేస్తుంది. ఈ పై లైన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇది ఏ డాష్ అవుటర్ వైపు బయట వైపు లైన్ అనమాట. సో కొంత గ్యాప్ వచ్చింది, దాని తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము బీ డాష్కి వెళ్ళాలి. అంటే బీ డాష్ లైన్ చూడండి మెల్లిగా వచ్చి ఇలా ఇలా తినగా ఇలా పెన్సిల్ పెట్టుకుని చూసుకోవాలి ఎక్కడ టచ్ అయింది. ఇలా వెళ్ళిన VP1 వైపు వెళ్ళిన లైన్లే చెప్తున్నాను. ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది, అంటే ఇది బీ డాష్. బీ డాష్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ మనం బీకి వెళ్ళాలి. బీ లైన్ ఎక్కడుంది, ఇలా పైనుండి వచ్చిన బీ లైను కిందకి ఇలా పట్టుకుని వస్తే ఏదైతే ఈ ఎత్తు నుండి ఏదైతే వ్యానిషింగ్ పాయింట్ మనం 3D రూపం కదా చూపించేది, అందుకని 3Dలో కనబడుతుంది కాబట్టి ఈ వ్యానిషింగ్ పాయింట్ నుండి వెళ్ళే లైను ఈ పైనుండి వచ్చే లైన్ని ఎక్కడ వ్యానిషింగ్ పాయింట్ నుండి వెళ్ళే లైన్లే చూసుకోవాలి. ఇది వచ్చింది ఓన్లీ ఎక్స్టెన్షన్ మాత్రమే. ఈ ఎక్స్టెన్షన్ లైన్ చూసుకుని ఇక్కడ నుండి వెళ్ళే లైన్లనే మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఈ పని నుండి ఇక్కడ బీకి ఎంతవరకు ఉంది, ఈ లైన్ ఇక్కడ టచ్ అయింది కాబట్టి మనం వీటిని కలుపుదాం. ముందు ఈ పైనుండి ఏ డాష్ లైన్ వరకు వెళ్తుంది. ఈ ఏ డాష్ మళ్ళీ తర్వాత బీ డాష్, ఈ పక్కన బీ డాష్ ఉంది కదా, ఈ బీ మధ్యలో గ్యాప్ వచ్చింది అన్నాడు కదా, ఈ బీ డాష్ నుండి బీ వరకు ఒక లైన్. మళ్ళీ ఆ బీ డాష్ ఈ ఎత్తు ఉంది కదా, మరి ఈ బీ ఇంత ఎత్తు దూరంలో ఉంది కాబట్టి ఈ కింద దూరం రావాలి. అది మెల్లిగా వ్యానిషింగ్ పాయింట్ గ్రౌండ్ లైన్ మీద ఉంది కాబట్టి గ్రౌండ్ లైన్ ఇది కరెక్ట్ ఒకటి అవుతుంది. మళ్ళీ దీని ఎత్తు దీని ఎత్తు అవుతుంది. ఈ లైన్ ఎంత బారు ఉందో అంత బారు దాని ఎత్తు అవుతుందండి. మళ్ళీ ఇక్కడ కూడా దీని ఎత్తు అవుతుంది. జాగ్రత్తగా స్కేల్ కదలకుండా గీసుకోవాలి. తర్వాత ఈ గ్రౌండ్ కలిపేయాలి కదా, గ్రౌండ్ మీద ఉంది కాబట్టి ఈ గ్రౌండ్ లైన్ నుండి ఏదైతే వ్యానిషింగ్ పాయింట్కి వెళ్ళిన లైన్ ఉందో అది దాని బేస్ అవుతుంది. దీని తర్వాత మళ్ళీ ఇటువైపు గీయాలి కదా, ఇటువైపు చూసుకుంటే ఇటువైపు ఎక్కడ వచ్చింది, ఇటువైపు నుండి ఎక్కడైతే ఈ పైన వచ్చిన ఏ నుండి ఏ డాష్కి వచ్చిన లైన్ ఉందో దీని నుండి మళ్ళీ మనం VP2కి వెళ్ళాం కదా, ఇక్కడ ఈ నిలువు నుండి పైనుండి వచ్చిన లైన్లు ఇలా VP2కి వెళ్ళిన లైన్ ఎక్కడ క్రాస్ అయిందో చూసుకోవాలి. ముందు మనం ఈ పైన అవుటర్ రింగ్ మాత్రమే చూస్తున్నాం, ఆ తర్వాత లోపల వైపుకి వెళ్తాం. ముందు అవుటర్ గీయాలి కదా, అవుటర్ వైపు మనకి ఈ ఏ డాష్ ఫస్ట్ తగిలేది ఏంటి, ఏ డబల్ డాష్ పాయింట్ని చూసుకోండి. మెల్లిగా ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుండి ఇలా వచ్చింది, ఇలా వచ్చి ఇక్కడతో ఆగింది. ఇలా వెళ్ళిన ఈ ఎత్తు లైను ఏ డబల్ డాష్ ఇక్కడ తగిలింది, తర్వాత మళ్ళీ కింద తగిలింది. ఈ కింద ఎలాగో బేసే కదా, ఇది అయిపోయింది. తర్వాత ఏమొచ్చింది డి డబల్ డాష్ లైన్ ఇది, ఇదిగో పైనుండి వచ్చే లైన్ ఇది, పైనుండి వచ్చిన లైను ఇలా వచ్చింది ఆరెంజ్ లైను. మళ్ళీ ఇక్కడ నుండి ఈ PVR లైన్ నుండి VP2కి వెళ్ళిన లైన్ ఎక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది, అంటే ఇది డి డబల్ డాష్ పైన అనమాట. మళ్ళీ కింద బేస్ ఏంటి, కింద బేస్ ఎలాగో ఈ VP2ని టచ్ అయిన లైనే బేస్ అవుతుంది. మళ్ళీ డి లైను, ఈ డి మెల్లిగా అకౌంట్ ఇలా వచ్చింది, పైనుండి వచ్చిన లైన్ ఆరెంజ్ లైను, ఇదేమో వంకాయ కలర్ లైను. ఇలా వచ్చిన లైన్ని మనం మెల్లిగా కిందకి తీసుకొచ్చాం కాబట్టి ఇది ఎక్కడ టచ్ అయింది, పైన ఇక్కడ టచ్ అయింది. మీ ముందే చెప్తున్నాను, ఈ లైన్ ఇవి ఓన్లీ ఎక్స్టెన్షన్ లైన్సే. ఏదైతే మనకి ఈ పర్స్పెక్టివ్ విజువల్ రే మీద నుండి ఏవైతే వ్యానిషింగ్ పాయింట్ మీదకి వెళ్తాయో వాటిలోనే మనం చూసుకుని నిర్మించాలి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఏ డబల్ డాష్ వచ్చేసింది. ఇది కూడా ఏ, ఇది మనం ఇలా చూపిస్తున్నాం కాబట్టి ఇది కూడా ఏ.
ఏ డబల్ డాష్ వచ్చేసింది. నీకు మళ్ళీ ఈ డి డబల్ డాష్, ఇది డి, ఇది డి. ఓకే, ఇలాగ ఇక్కడికి వచ్చిన లైన్ని ఇలాగా, మళ్ళీ ఇలాగా, ఇలాగా మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి మధ్యలో గ్యాప్, ఇలాగ మనకి ఇటువైపు వచ్చింది. ఇప్పుడు మనం వీటిని ఇటుపక్క వచ్చిన పాయింట్లని VP2కి మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఇటువైపు VP2 వైపు వచ్చిన పాయింట్ని VP1కి ప్రొజెక్ట్ చేసుకోవాలి. అంటే మళ్ళీ ఇక్కడ నుండి డి దగ్గర ఇటువైపు పాయింట్లను అటువైపు క్రాస్ అయిన లైన్స్ని ఇటువైపుకి, ఇక్కడ నుండి ఇలా పెట్టుకుని అటుపక్కకి, ఇటుపక్కకి గీసుకున్నాం. గీసుకుంటే ఏమైంది, ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ క్రాస్ అయింది, ఇక్కడ క్రాస్ అయిందంటే ఇది అనమాట, ఈ పాయింట్ సి పాయింట్ వచ్చింది. ఇది సి పాయింట్, ఈ అవతల వైపు పాయింట్ అనమాట. ఇలా వెళ్ళింది, ఇక్కడ ఇది వచ్చింది. అవుటర్స్ కదా మనం తీసుకెళ్ళింది. ఇటువైపు నుండి ఇటువైపుకి, ఇటువైపు నుండి ఇటువైపు, అంటే ఇక్కడ నుండి ఇటు, ఇక్కడ నుండి ఇటు, ఈ సి పాయింట్ అనేది ఇక్కడ మనకి టచ్ అయింది. కానీ మనకి ఈ గ్యాప్ అనేది మనం తీసుకున్నాం, కానీ ఇక్కడ మనకి ఈ గ్యాప్ అనేది రావడం కష్టం అవుతుంది. కాబట్టి ఏమిటంటే ఇంకా మనం దీన్ని ఈ గ్యాప్ ఉంది కదా, ఈ మనం 10 mm తీసుకున్న గ్యాప్, ఈ గ్యాప్కి ఏం చేయాలంటే ఇటు నుండి ఇక్కడికి కానీ, ఇటు నుండి ఇక్కడికి కానీ దాన్ని మళ్ళీ మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఇటు నుండి ఇక్కడికైనా తీసుకోవచ్చు, ఇటు నుండి ఇక్కడికైనా తీసుకోవచ్చు. ఇటు తీసుకుంటే ఇబ్బంది ఏంటంటే, మీకు ఇటు తీసుకుంటే ఇలా వస్తుంది కాబట్టి ఇది ఇందులో కలిసి మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మీకు అర్థం కావడం కోసం. అందుకే నేను ఇటు తీసుకుంటున్నాను. సో జాగ్రత్తగా నార్మల్గా మళ్ళీ 90 degrees కిందకి, VP2 వరకు రాని. VP2 వరకు వచ్చిన తర్వాత మనకి ఇది ఎక్కడుంది, దీని ఎత్తు ఎంతో దీని ఎత్తు అంతే, ఇది ఎంతో కూడా ఈ హైట్లోనే ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి. దీన్ని మనం కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఒక లైన్ గీసుకోవాలి. వ్యానిషింగ్ పాయింట్కి లైన్ వెళ్ళింది. మరి ఇది ఎక్కడుంది, ఇది కూడా ఏ పైనే ఉంది కదా, ఇలా వచ్చినా కూడా ఇది ఏకి సమాంతరంగా ఏ పైన ఉంది. కాబట్టి ఈ ఏ లైన్ మీద, ఈ పెర్స్పెక్టివ్ విజువల్ రే మీద ఎక్కడ ఇది టచ్ అయింది, ఇది ఎలా వెళ్ళింది, ఇక్కడ టచ్ అయింది. మళ్ళీ ఇక్కడ నుండి మనకి ఇటువైపు మందం వచ్చింది, ఇటువైపు లావు వచ్చింది, ఇటువైపు లావు కూడా రావాలి కదా మరి. అందుకని ఇటువైపు వ్యానిషింగ్ పాయింట్ 2 వైపు కూడా ఒక లైన్ ప్రొజెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇలా వెళ్ళింది, ఇలా ఈ మందం వచ్చింది, ఈ మందం వచ్చింది. ఈ పాయింట్ ఇలా వచ్చిన ఈ ఎక్స్టెన్షన్ లైను ఎలాగైతే ఈ ఎత్తులో వచ్చిన లైన్ టచ్ అయిందో, ఇక్కడ నుండి డైరెక్ట్ వ్యానిషింగ్ పాయింట్ 1 ఇటువైపు పాయింట్ కాబట్టి ఇది వ్యానిషింగ్ పాయింట్ 1ని టచ్ చేస్తూ ఓ లైన్ గీసాం కదా. ఈ లైన్ చూసారా ఎలా అయితే వచ్చిందో, ఈ లావు నుండి ఇది ఎక్కడుంది, ఇది ఈ పాయింట్ కదా, ఇక్కడ నుండే కదా మనం తీసుకున్నాం, ఈ పాయింట్. కాబట్టి ఈ పాయింట్ నుండి మళ్ళీ మనకి ఈ మందం రావాలి కదా. అందుకని ఇటువైపు నుండి మళ్ళీ వ్యానిషింగ్ పాయింట్ని గీస్తే మనకి ఈ మందం వచ్చింది. కానీ మనకి ఇది ఎక్కడ కట్ అవ్వాలో తెలియాలి కదా, అంటే ఇవి తెలియాలి. కాబట్టి ఈ పాయింట్లు తెలియదు. ఇప్పుడు మనకి అవుటర్ వైపు వచ్చేసింది, ఈ లావ్ వచ్చింది, కానీ ఈ లోపల వైపు ఎక్కడ టచ్ అవుతున్నాయో తెలియాలి కదా. ఇప్పుడు మనం లోపల వైపు లైన్లకు వెళ్దాం. ఈ లోపల వైపు లైన్లు ఏమిటి, ఇది బి డాష్ ఇటువైపు అంచు అయిపోయింది, ఇటువైపు అంచు అయిపోయింది. కాబట్టి ఈ లోపల వైపు వచ్చిన లైన్ ఎక్కడ దాకా వచ్చింది, ఇగో ఇక్కడ దాకా వచ్చింది. సో ఇక్కడ నుండి మళ్ళీ తిన్నగా పెట్టుకుని VP వ్యానిషింగ్ పాయింట్ వరకు గీసుకోవాలి.
మళ్ళీ ఈ ఈ ఈ లోపల వైపు ఇది బి అయిపోయింది కదా, బి అయిపోయింది. ఈ బి నుండి మళ్ళీ ఇటువైపుది ఈ బి వరకు చూసుకుందాం. ఎక్కడ నుండి వచ్చింది బి డాష్, ఎక్కడి వరకు వచ్చింది, ఇలా వచ్చింది చూడండి జాగ్రత్తగా. ఇది మీదకి తీసుకుందాం. ఇక్కడ నుండి ఈ పాయింట్ ఇదే కదా, ఈ పాయింట్ ఇది. ఇక్కడ నుండి ఇది మనకు వచ్చింది సి. ఇటు నుండి ఈ టైప్కి వెళ్ళాం, ఇటు నుండి ఈ టైప్కి వెళ్ళాం, అంటే ఇటు నుండి ఇటు వెళ్ళి ఇటు నుండి వెళ్ళి ఇది సి పాయింట్ అవుతుంది అన్న. ఇది సి పాయింట్ కదా. ఈ సి పాయింట్ని మనం ముందుగానే ఇలా అవుటర్ గీసేసుకోవడం కుదరదు, ఎందుకంటే మనకు కటింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ మధ్యలో ఇది వచ్చింది కాబట్టి ఈ మధ్యలో ముందు ఇది తీసుకుందాం. ఈ మధ్యలో తీసుకుంటే మీకు ఇంకా అర్థమవుతుంది అన్నమాట. అవుటర్ షెల్లో ఇటువైపు వచ్చిన బీ డాష్ ఉంది కదా, బీ డబల్ డాష్. ఈ బీ డబల్ డాష్ లైను ఈ లైన్ ఎక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది, అంటే ఇది ఇంత దూరం ఉంది. ఈ అవుటర్ షెల్ అనేది ఇక్కడితో ఆగింది అన్నమాట. చూడండి లైన్ చాలా జాగ్రత్తగా వెళ్ళండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. తర్వాత మళ్ళీ లోపల వైపు లైన్ ఎక్కడి వరకు వచ్చింది, జాగ్రత్తగా ఈ లోపల వైపు లైన్కి వచ్చడానికి ముందు మనం ఇది ఉంది కదా, ఈ బీ డాష్ లైన్స్. ఇప్పుడు ఈ లైన్ని ఇది ఎక్కడ టచ్ అయిందో చూసుకోవాలి. ఈ ముందు ఈ బీ లైన్ గీసేద్దాం. ఇలా వచ్చింది, ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ లైను ఇంతవరకు వచ్చి ఆగింది. ఇప్పుడు మళ్ళీ మనకి ఈ మందం తెలియాలంటే ఇలా వచ్చిన లైన్ ఉంది కదా, ఇక్కడికి బీ డాష్ లైన్ అయింది కదా, ఇక్కడ నుండి ఇలా వెళ్ళిన లైను ఈ ఏ డాష్ లైన్ ఉంది కదా, ఈ దిమ్మ నుండి వచ్చిన లైన్ ఏది, ఇది. సో మనం ముందు ఇది తీసుకుందాం. ఇక్కడ టచ్ అయింది, ఇది ఇక్కడ టచ్ అయింది. మళ్ళీ ఇటువైపు కూడా, ఇటువైపు ఇక్కడికి వచ్చింది, ఇది ఇలా వెళ్ళిన లైన్ ఎక్కడ టచ్ అయింది, ఇది చూడండి ఇలా వచ్చి ఇక్కడ టచ్ అయింది. సో ఇది ఈ లోపల వైపు దెమ్మ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ నుండి ఇలా చూసుకుంటే ఈ పాయింట్ని టచ్ అయింది చూసారా, ఇది. మళ్ళీ ఇక్కడ నుండి చూసుకుంటే ఇది ఇలా. ఈ బీ డబల్ డాష్ లైను ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. సో మనకి ఈ లోపల కూడా ఇంతే ఉంది, ఇది క్రాస్ అయింది కాబట్టి ఈ లైన్ ఇందులో ఒకటే ఉంది కాబట్టి మెల్లిగా ఇలా ఎక్కడ దాకా వచ్చింది, లోపల వైపు అంటే ముందు వరకు ఇక్కడ దాకా వచ్చి ఆగింది, ఇక్కడ ఆగింది. అంటే ఈ గ్యాప్ ఇలా వచ్చిందన్నమాట. సో మళ్ళీ మనం ఈ గ్యాప్ రెండు కలుపుకోవాలి. ఇది మనకి ఈ పాయింట్ని మనం ఇక్కడ గుర్తించాలంటే ఏం చేయాలి, ఈ లోపల వైపు మనం ప్రొజెక్ట్స్ తీసుకోవాలి కదా. సో ఇక్కడ నుండి ఈ పాయింట్ నుండి మళ్ళీ స్టేషన్ పాయింట్కి చూసుకుని పర్స్పెక్టివ్ దాకా గీసుకుని మళ్ళీ అక్కడ సమాంతరంగా పెట్టుకుని ఇక్కడికి వస్తే ఎక్కడ టచ్ అయింది, ఇలా వచ్చిన లైన్ని ఇక్కడ టచ్ అయింది చూసారా. ఈ లైను ఇలా వెళ్ళిన ఈ లావు లైన్ని ఇక్కడ దాకా వచ్చిన లైన్ ఇక్కడ టచ్ అయింది. ఈ లోపల పాయింట్ ఉంది కదా, ఈ లోపల పాయింట్ ఇక్కడ వచ్చింది. ఈ లోపల పాయింట్ నుండి ఈ పాయింట్ ఎక్కడికి క్రాస్ అయింది, ఇక్కడ దాకా క్రాస్ అయింది. అక్కడ దాకా మనం లైన్ తీసుకోవాలి. ఇక్కడ నుండి మళ్ళీ ఇటుపక్కకు వెళ్తే ప్రొజెక్ట్ చేసుకుంటే
మనకి ఈ దూరం ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా ఉంది. అంటే ఈ బీ డబల్ డాష్ లైన్ దాకా. ఈ బీ డబల్ డాష్ లైన్ ఎలా వచ్చింది, ఇటుపక్క లైన్ ఇక్కడ టచ్ అయింది, అందం అవుతుంది అన్నమాట. ఈ రెండింటి పాయింట్లు కలిపితే అది ఇటుపక్క దిమ్మ. ఇటుపక్క దిమ్మ. మరి ఇది కూడా కోణం కింద దాకా ఉంది కదా, కాబట్టి ఈ కోణం దీని వెనకాల ఉంది కాబట్టి ఇది ఇంకా కనబడదు. ఈ కోణం కింద దాకా వెళ్ళినట్టు కనబడదు. ఈ ఎత్తు ఎంతవరకు కనబడుతుంది, ఇంతవరకే కనబడుతుంది. కాబట్టి దాన్ని ఇలాగా తీసుకోవాలి. కాబట్టి ఇది కూడా మీకు లోపలికి వెళ్ళినట్టు చూపించింది కదా, ఈ కింద బీ కోణం కూడా లోపలికి వెళ్ళినట్టు చూపించింది. కాబట్టి ఈ బీ డాష్, ఈ కింద ఉన్న బీ దగ్గర నుండి ఎంత దూరం మనం ఇక్కడ వరకు వెళ్ళాలి, ఈ లైన్ ఎంతవరకు వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. ఈ లైన్ అంటే ఈ పాయింట్ నుండి మళ్ళీ మనం ఇటు పక్కకి వ్యానిషింగ్ పాయింట్, అంటే వ్యానిషింగ్ పాయింట్ కుడివైపు ఉన్న ఎడమ వైపు గీయాలన్నాను కదా, ఇటువైపు ఉన్న పాయింట్ని మనం ఇటువైపు ఇలాగా ఎక్స్టెన్షన్ చేసుకున్న వెంటనే మనకి ఇది ఎక్కడైతే టచ్ అవుతుందో, ఏది ఇటు పక్కన వచ్చి ఈ కింద పాయింట్, ఈ లోపల ఉన్న పాయింట్ని, ఈ లైన్ ఇలా వచ్చిన లైన్ని ఇక్కడ టచ్ అయింది. కానీ ఈ దెమ్మ ఉంది కాబట్టి ఈ దిమ్మ వెనకాల ఉన్నది కనపడదు. కాబట్టి అది ఇక్కడ టచ్ అయిందంటే ఈ దెమ్మ లోపలికి గీయకుండా ఆ లైన్ మీద ఎంతవరకు వచ్చిందో అంతవరకు మాత్రమే మనం గీయాల్సి వస్తుంది. మళ్ళీ ఇది ఈ పాయింట్ బీ డబుల్ డాష్ పక్కన ఉన్న పాయింట్ ఇలా వచ్చింది. ఇలా వచ్చిన ఇది కూడా కిందకు వస్తుంది కదా, ఇది ఎంతవరకు వచ్చింది, ఇది కింద దాకా వచ్చింది. కానీ మనకి కింద వరకు గీయకూడదు కాబట్టి ఈ దిమ్మ అడ్డొస్తుంది. ఈ దిమ్మ వెనకాల ఉంది, అది మనకు కనపడదు. కాబట్టి ఈ లైన్ నుండి సమాంతరంగా ఉన్న దాని మీద ఇక్కడ దాకా ఇలా గీయాలి. ఇలా గీస్తే ఇటువైపు దిమ్మ వచ్చింది, ఇటువైపు దిమ్మ వచ్చింది. ఇంకా మనకి ఇటువైపుది వెనకాలది ఉంది. ఈ వెనకాలది ఇప్పుడు మనకి ఈ ఇటువైపు డి వైపు వద్దాం. డి వైపు వస్తే ఏమవుతుందంటే లైను ఇదిగో ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చి ఆగింది. ఇక్కడ నుండి మళ్ళీ మనం జాగ్రత్తగా నెక్స్ట్ కిందకి ప్రొజెక్ట్ చేసుకుందాం. VP2 దాకా ప్రొజెక్ట్ చేసుకుందాం. సో మనకి ఈ లైన్ కదా, అది చూడండి జాగ్రత్తగా. ఈ లైను ఇలా కిందకు వచ్చింది. కిందకు వచ్చినప్పుడు ఈ ఇంది మీద వెళ్ళేదాన్ని ఎక్కడ టచ్ అయింది, ఇది డి కన్రాప్ వేసినా కూడా పోతుందమ్మా, జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ టచ్ అయింది, ఇదే కదా. ఇక్కడ టచ్ అయిందంటే ఇది అవుటర్ అవుతుంది, ఇది అవుతుంది అనమాట. కాబట్టి దాన్ని మనం గీద్దాం. గీసాం, ఇక్కడ దాకా గీసాం. మళ్ళీ ఇక్కడ నుండి ఇది ఎంతలా ఉంది, ఇది వెళ్ళింది కదా. ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే తీసుకున్నామో ఇక్కడ కూడా మనకి ఈ లోపల లావు కావాలి. కాబట్టి ఈ లావు లైన్ ఎక్కడుంది, ఈ డిఎస్ లోపల వైపు లైన్లు ఉన్నాయి కదా, ఈ లైన్లు లోపల వైపు లైన్లు ఉన్నాయి కదా. ఈ లోపల వైపు లైన్ ఏది డి డబుల్ డాష్ పక్కది. ఈ డి డబుల్ డాష్ పక్క లైన్ ఎక్కడ దాకా వచ్చింది, ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి ఆగింది. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అది ఇలా పాయింట్ బి పాయింట్ ఎక్కుతాయి. సో ఇది ఎక్కడ టచ్ అయింది, ఇలా వెళ్ళిన ఈ లైన్ మీదే కదా ఉన్నది. మొత్తం ఇవన్నీ ఒకటే లావు కాబట్టి ఇక్కడ నుండి ఇలా వెళ్ళిన లైన్ని, ఈ లైన్ ఎక్కడ టచ్ అయింది, ఇదిగో ఇక్కడ టచ్ అయింది. ఈ మిడిల్ పాయింట్లో టచ్ అయింది. కాబట్టి మనం దీని లావుని ఇలా పెట్టి వ్యానిషింగ్ పాయింట్ల నుండి పెట్టి ఈ లైన్ మీద ఎక్కడైతే టచ్ అయిందో ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఇలాగా గీసాం. ఇక్కడ నుండి దీని లోపలికి దూరం కావాలి కదా. దీని లోపల దూరం ఎక్కడ ఉందంటే ఈ పాయింట్ మనం మళ్ళీ ప్రొజెక్ట్ చేసుకుందాం. అంటే మళ్ళీ స్టేషన్ పాయింట్కి పెట్టుకుని రెస్పెక్టివ్ విజువల్ రే దగ్గర గీసుకుని మళ్ళీ అక్కడ నుండి వ్యానిషింగ్ పాయింట్ దగ్గర గీసుకుంటే ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ టచ్ అయిందంటే దీని నుండి
దీన్ని మళ్ళీ వ్యానిషింగ్ పాయింట్కి పెట్టుకుని ఇలా మళ్ళీ ఈ పాయింట్ ఎక్కడైతే టచ్ అయిందో ఈ పాయింట్ నుండి మళ్ళీ వ్యానిషింగ్ పాయింట్ 1కి ఇటు పక్కన పాయింట్ అటు పక్కన అన్నాను కదా, ఈ వ్యానిషింగ్ పాయింట్ 1కి ఒక లైన్ ఇలా గీసుకోవాలి. లైన్ ఇలా గీసుకుంటే ఈ మధ్య దూరం ఎక్కడైతే దీనికి ఇప్పుడు మనకి ఇదేం కావాలి, ఈ పాయింట్ వచ్చింది, ఈ పాయింట్ కావాలి, ఈ పాయింట్ వచ్చింది, ఈ లోపల ఉన్న పాయింట్ మనకి కావాలి. ఈ లోపల ఉన్న పాయింట్ అది ఇందులో కలిసి ఇలా వచ్చి ఇక్కడికి వచ్చింది. కాబట్టి దీన్ని మనం ఇక్కడ నుండి ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఆపి ఈ రెండింటిని మళ్ళీ ఇలా కలపాలి. ఇది కూడా ఈ గోడ కూడా కిందకి వెళ్ళింది దీనిలాగే కాబట్టి ఇది ఇందులో మిక్స్ అవుతుంది కాబట్టి ఇలా కిందకి గీసి దీన్ని కూడా ఇలా కిందకి గీయాలి. ఇటు పక్కది ఎలా వచ్చిందో ఇటు పక్కది అలా వచ్చింది, ఇది అలా వచ్చింది. ఆ వెనకాలది ఇది ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ను కూడా మనం ఇక్కడ చూపించాలి కాబట్టి ఇటు పక్కన వచ్చిన సి దగ్గర నుండి వచ్చిన లైన్స్ ఉన్నాయి కదా, ఇలా వచ్చినవి. ఈ లైన్స్ ఎక్కడ టచ్ అయ్యేది, ఇక్కడ టచ్ అయ్యాయి. ఈ లోపల వైపు లైన్ ఎక్కడ టచ్ అయింది, ఇక్కడ దాకా వచ్చింది. దీన్ని మళ్ళీ మనం ప్రాజెక్ట్ చేసుకుందాం. ఇక్కడ టచ్ అయింది, ఇలా వెళ్ళిన లోపల వైపు లైను, ఇది బయట వైపు లైన్, ఇది లోపల వైపు లైన్. ఈ రెండు లైన్లు ఇక్కడ టచ్ అయ్యాయి. ఈ పాయింట్ పైన ఈ పాయింట్ లోపలిది ఇలా వెళ్ళింది క్రాస్ అయింది కదా. ఈ పైన లోపలిది, ఈ బయట లోపలిది, సి అవుటర్ సి, ఇన్నర్ సి. ఇప్పుడు ఇలా వెళ్ళిన లైను అవుటర్ అవుతుంది అనమాట. మళ్ళీ మనం ఈ పాయింట్ నుండి వ్యానిషింగ్ పాయింట్ 2కి పెట్టుకుని మళ్ళీ ఈ కింద దాన్ని ఇటువైపు వెళ్ళిన లైను ఎక్కడ క్రాస్ అయిందో చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుండి మళ్ళీ మనం ఈ గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్ని మెల్లిగా ఇలా కలిపాం. పాయింట్ డి నుండి వెళ్ళిన పాయింట్ ఇలా ఎక్కడైతే కొలాబరేట్ అవుతాయో ఇలా ఎక్కడైతే ఇలా కలుస్తాయో ఆ పాయింట్ అన్నీ ఇన్నర్ పాయింట్లు అవుటర్ పాయింట్స్ అవుతాయి. అంటే ఇటుపక్క నుండి వెళ్ళింది లోపల కలిసింది, ఇటుపక్క నుండి వెళ్ళింది కూడా లోపలే కలిసింది. ఈ డి నుండి సికి వెళ్ళిన లైన్ చివరి కలిసింది కాబట్టి ఆ చివరి వైపు లైన్ అయింది. ఈ లోపల వైపు లైన్ని ఎక్కడ కలిసిందో జాగ్రత్తగా పెన్సిల్ మీరు సూదిగా చెక్కుకోవడం లేదా లెడ్ పెన్సిల్ వాడడం చేయండి. నేను మీకు అర్థం కావడం కోసం గీసాను. ఇవి ఎంత చెక్కినా కూడా మందంగానే ఉన్నాయి. సో మనకి ఇక్కడ దాకా గీసాం, కానీ మనకి ఇటు పక్కన కూడా ఎంతవరకు గీయాలో తెలియాలి కదా. ఇటు పక్కన ఉన్నదంటే సి నుండి డీకి వచ్చే డి డాష్ పక్కన సి డబల్ డాష్ కదా. ఈ సి డాష్ది ఏం చేయాలి, సి డాష్ లైన్ చూడండి. సి డాష్ లైను ఇలా వచ్చి ఇక్కడతో ఆగి 90 డిగ్రీస్ పెట్టుకుని చేసుకోవాలి. వ్యానిషింగ్ పాయింట్ దాకా చేసుకుంటే ఏ లైను ఎక్కడ టచ్ అయిందో సి డాష్ ఎక్కడ వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఇది సి డాష్ లైన్ జాగ్రత్తగా ఇలా గీసుకుని సి డాష్ అంటే అవుటర్ లైన్ ఎక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది. ఇది అవుటర్ లైన్. మరి ఇన్నర్ లైన్ కూడా కావాలి కదా. ఇన్నర్ లైన్ ఇది గీసామో మనం, ఇగో సి ఇక్కడ దాకా వచ్చి ఆగింది. దీన్ని మళ్ళీ మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ సి డబల్ డాష్ని సరిగ్గా సమాంతరంగా పెట్టుకుని 90 డిగ్రీస్ లాగా ఇందుకు ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకుంటే ఇక్కడ మనకి మళ్ళీ లోపలికి వెళ్ళిన లైన్, ఈ పైనుండి వచ్చిన ఈ లోపల వైపు లైన్ వచ్చిన పైనుండి వచ్చిన లైను, ఇటు పక్క నుండి డి నుండి వెళ్ళిన ఈ వ్యానిషింగ్ పాయింట్ 1కి వెళ్ళిన ఈ లైన్ ఎక్కడ టచ్ అయిందో అది మనకి లోపల వైపు పాయింట్ అవుతుంది. సో వీటి రెండింటిని కలపాలి. ఈ రెండింటిని మనం కలపాలి. ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి ఈ లోపల ఉన్న సి లోపల పాయింట్, ఈ సి డాష్ పక్కన ఉన్న లోపల పాయింట్లు ఎక్కడైతే దీని మీద క్రాస్ అయ్యాయో వాటిని కలపాలి. తర్వాత సి డాష్ సి పాయింట్లు ఎక్కడైతే మిక్స్ అయ్యాయో వాటిని కూడా కలపాలి. ఇలాగా మనకి ఇటు పైన ఉన్న దెమ్మ వచ్చింది, కానీ కిందకి చూపించాలి కదా, లోతు చూపించాలి కాబట్టి ఏదైతే ఈ లోతు ఉందో అది కూడా ఇలా గీతలా వస్తుంది కాబట్టి ఈ సి డబల్ డాష్ ఈ దెమ్మ ఏదైతే కిందకి ఎలా వచ్చిందో
దాన్ని దిమ్మ వరకు మాత్రమే దాన్ని మనం డ్రా చేయాలి. ఇంకా మనం ఎక్కువగా కిందకి డ్రా చేయకూడదు, ఎందుకంటే వెనకాల ఉన్నది మనకి కనపడదు కాబట్టి డ్రా చేయకూడదు, అక్కడతో ఆపేయాలి. దాని పక్కన కూడా ఇలాగా కరెక్ట్గా 90 డిగ్రీస్ ఉండేలాగా స్కేల్ని జాగ్రత్తగా పెట్టుకుని కదలకుండా లెడ్ పెన్సిల్ వాడండి. ఈ మధ్యలో కూడా గీత కనబడుతుంది కాబట్టి ఈ గీత ఇందులో కలిసిపోయినా కూడా మనం చూపించాలి కాబట్టి ఇది ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది, ఎందుకంటే ఇది అడ్డు వస్తుంది కాబట్టి. సో ఇలాగా ఈ యొక్క దిమ్మని మనం చిత్రీకరించామన్నమాట.